ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవి ఏంటంటే పచ్చిమిరకాయలు, కొత్తిమీర అనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చడికి అనమాట, వంకాయ బజ్జీకి అనమాట. ఈ ముక్కలు కట్ చేసి పెట్టాను అనమాట. చూడండి, పచ్చిమిరకాయలు. దానికి ఏంటంటే రౌండ్ వంకాయలు, అంటే ఈ గుత్తి వంకాయ అంటారు చూడండి, ఇవి అనమాట. టమాటాలు, వెల్లుల్లిపాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి దీన్ని బెండకాయలు ఒక 2 ఇవన్నీ కలిపి వేసేసి మగ్గబెట్టేసేసి వంకాయ బజ్జీగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది రైస్లోకి తినవచ్చు, టిఫిన్లో కూడా, బ్రేక్ఫాస్ట్లో కూడా పెట్టుకు తినవచ్చు అనమాట. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది వంకాయ బజ్జీకి పొయ్యి మీద పెట్టాను అనమాట. చూడండి, ఇందులో అంటే పచ్చిమిరకాయలు, వంకాయలు, టమాటాలు, బెండకాయలు అనమాట ఫ్రెండ్స్. ఈ 3 ఐటమ్స్ అనమాట. దీంట్లో ఆయిల్ కూడా పోసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఆయిల్లో మగ్గ పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, రెండు స్పూన్లు ఆయిల్ పోస్తున్నాను అనమాట. చిన్న సైజు రౌండ్ వంకాయలు అనమాట ఫ్రెండ్స్. అవి బెండకాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అనమాట ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర. మధ్య మధ్యలో ఈ వంకాయ బజ్జీకి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మామూలుగా అయితే ఫ్రెండ్స్ వంకాయ బజ్జీకి ఓన్లీ వంకాయలు, పచ్చిమిరకాయలే వేస్తారన్నమాట. కానీ ఏంటంటే ఇందులో టమాటాను అదనంగా బెండకాయలు కూడా యాడ్ చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇందులో కొంచెం చింతపండు కూడా వేస్తున్నాం అన్నమాట. ఆయిల్లో కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా వేస్తామన్నమాట. ఎక్కువ కాదు ఫ్రెండ్స్. వంకాయ బజ్జీలో 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్లో ఒకటి చేసి పెట్టా ఫ్రెండ్స్, అంటే పార్ట్ 1, పార్ట్ 2 టైప్లో చేసి పెట్టానమాట. అప్పుడు ఇలా కంప్లీట్గా చేసి పెట్టలేదన్నమాట ఫ్రెండ్స్. అది ఇప్పుడంటే వేరుగా చేస్తున్నాను అనమాట. ఇది ఈ విధంగా మగ్గుద్ది. మూత పెడుతుంది. కిలో మొత్తం అంతా ఈ విధంగా కుక్ అయిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్ చూడండి ఎలా వస్తుందో. ఇది కట్ చేసి ఇది ఆఫ్ చేసి ఫ్రెండ్స్ ఆరబెట్టేసి అప్పుడు దీన్ని పప్పు గుత్తితో రుబ్బాలి, లేదంటే మిక్సీలోనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో జీలకర్ర, సాల్ట్ వేసాం అనమాట. చూడండి, ఇది జీలకర్ర, సాల్ట్ అన్నమాట. ఇది ఇందులో వేస్తాం అన్నమాట. అది ఇప్పుడు మిక్సీ పట్టాలన్నమాట, ఆరిపోయింది కాబట్టి. ఇది వంకాయ బజ్జీ. ఇది మిక్సీలో వేస్తాను, జార్లో వేస్తాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా మిక్సీ జార్లో వేస్తాను అనమాట వంకాయ బజ్జీ ఫ్రెండ్స్. వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది అనమాట. రైస్లోకి బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.